ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. రాజాధిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. నా దీపం వెలిగించువాడు నీవే, నా దేవుడి యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. నీ సహాయం వల్ల నేను సైన్యమును జయింతును. నా దేవుని సహాయం వల్ల ప్రాకారమును దాటుదును. దేవుడు యథార్థవంతుడు. యెహోవా వాక్కు నిర్మలము. తన సన్నజొచ్చు వారికందరికీ ఆయన కేడమై ఉన్నాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడండి. ఆయనే మనకు దీపమై ఉన్న దేవాది దేవుడు. మనల్ని వెలుగులో నడిపిస్తున్న గొప్ప దేవుడు. వెలుగై ఉన్న దేవుడు. ఆయనే మన చీకటిని అంతటిని తీసివేసి, పాపం అనే చీకటిని, అంధకారం అనే చీకటిని, మరణం అనే చీకటిని తీసివేసిన గొప్ప దేవుడండి. ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యమే వెలుగై ఉంది. ఆ వాక్యముతో మనం వెలిగింపబడుతున్నాం. ఆయన సహాయం వలనే మనము అనేక సైన్యములు జయిస్తున్నాం. మనకున్న శత్రు సమూహం నుంచి, మనకున్న కష్ట నష్టాల నుంచి, ఇరుకుల ఇబ్బందుల నుంచి ఆయన సహాయం చేయడం వలనే మనం జయిస్తున్నాం. అంతేకాకుండా ఆయన ఇచ్చే సహాయం వల్ల, నా దేవుని సహాయం వల్లనే మనకు అడ్డుగా ఉన్న ఎరికో గోడలైన, ఎర్ర సముద్రమైన, ఎత్తుగా మనకు కనబడుతున్న ప్రతి దానిని, కష్టమైన ప్రతి పనిని ఆయన మనల్ని దాటిస్తున్న దేవుడు. మన ప్రాకారములను దాటించే గొప్ప దేవుడు. అటువంటి దేవుడు, మన దేవుడు వెలిగిచ్చే దేవుడు, జయమిచ్చే దేవుడు, మనల్నికి సహాయం చేసే దేవుడు. ఆయనే యథార్థవంతుడు. ఆయన వాక్కు నిర్మలము. ఆయన వాక్యం ఎంతో పరిశుద్ధమైనది. ఆయన సన్నజొచ్చు వారికి అందరికీ ఆయన కేడువై ఉన్న దేవుడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించుకున్నాం. మనకు జయమిచ్చే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడు, మనల్ని చీకటి నుండి వెలుగులోకి నడిపించే దేవుడు, మనల్ని ప్రాకారములు దాటించే దేవుడు, మనకు సహాయం చేసి మనకు కేడముగా ఉన్న దేవుడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించి ఉన్నాం. దేవుడు గొప్ప దేవుడు, గొప్ప కార్యములు చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు మనం ఆశ్రయించి ఉన్నాం. అటువంటి దేవుడు మనం ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ, ఘనపరుస్తూ ఆయన సన్నిధిలోకి ఆరాధనతో మనం చేరుకుందాం. ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలోకి అడుగు పెడదాం. స్తోత్రమయ్యా, స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, మంచి కాపరిని కొందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. శాశ్వతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. జయమిచ్చువాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. విజయశీలుడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, మమ్మల్ని స్థిరపరచువాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. బలపరచువాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సహాయం చేయడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. మా కేడమై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత గొప్ప దేవుడు దేవా. సర్వశక్తిమంతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సర్వ సమృద్ధిలోనికి నడిపించుకోవడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదములతో దేవా మమ్మల్ని దీవించుకోవడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇగో సకలమైన ఉపద్రవము నుండి దేవా మమ్మల్ని తప్పించినవాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. రాజాది రాజానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. కృప కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. కరుణా కటాక్షం కలిగిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఇదిగో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి దేవా నీవే మాకు సహాయకుడిగా ఉండి దేవా, అయ్యా చీకటిలో ఉన్న మమ్మల్ని దేవా, పాపం అనే మరణంలో ఉన్న మమ్మల్ని దేవా, అయ్యా ఇదిగో మమ్మల్ని వెలుగులోకి నడిపించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. మా అంధకార జీవితాలను దేవా దేవా ఇదిగో తండ్రి వెలిగించిన వాడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యమై ఉన్న దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను. నీ వాక్యం అనే వెలుగులోకి మమ్మల్ని చేర్చుకున్నవాడా నీ కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ వాక్యం అనే జీవాన్ని మాకు దయచేసిన వాడా, జీవం గల దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. సజీవుడానికి కొందనాలు చెల్లిస్తున్నారు. పునరుద్ధానుడానికి కొందనాలు చెల్లిస్తూ దేవా, అయ్యా ఇదిగో మా పాపాలన్నీ దేవా నీ పరిశుద్ధ రక్తంలో కడిగి దేవా మమ్మల్ని పవిత్రంగా మార్చినవడానికి కొందనాలు చెల్లిస్తూ, ఎంత మంచి కృపతో, దీవులతో, నీ ఆశీర్వాదంతో దేవా ఈ సాయంకాల సమయాన్ని మాకు దయచేసిన వాడా, ఇదిగో తండ్రి నీతో కలిసి ఆనందించే భాగ్యాన్ని దేవా, మాతో మాట్లాడడానికి దేవా, ఇదిగో తండ్రి పరమను విడిచి మా మధ్యకు వస్తున్నవాడా నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీ నిత్యమైన సన్నిధి మా మధ్య ఉంచినవాడా నీ కొందనాలు చెల్లిస్తూ, నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించినవాడా, నీవే మాకు కేడము, దుర్గము, బలము అయి ఉన్నవాడా, మా ఆశ్రయ దుర్గమై ఉన్నవాడా నీ కొందనాలు చెల్లిస్తూ దేవా ఈ ఆరాధన అంతటిని ఆదినుడి అంతవరకు నువ్వుండి నడిపించబడుచున్నారు. అయ్యా, మా సంఘానికి శిరసై ఉన్నవాడానికి కొందనాలు చెల్లిస్తున్నా. ఈ స్వరం ఎక్కడైతే వినబడుతుందో దేవా అక్కడ నీ ఆత్మ కార్యం జరిగి చూడొచ్చున్నారు. నీ జీవ నదిని ప్రవహింపజేయబడుచున్నారు. నీ జీవ ఆత్మతో నింపి బలపరిచి దేవా, అయ్యా ఇదిగో నీ వెలుగుతో నింపి బలపరచమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరం తండ్రి. ఆమేన్.
మీ అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం భారతీయ సిస్టర్ చదివి వినిపిస్తారు. స్తోత్రం 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 ప్రభువా తండ్రి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనం. కోపపడుడి గాని పాపము చెయ్యకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ప్రభు ఈ పరిశుద్ధ వాక్యమును ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. तौर पर पाप माते करो, सूर्य के अस्त होने तक तुम्हारे क्रोध ना रहे। आमेन। ఆమేన్. సో చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఇలా సంఘముగా, కుటుంబాలుగా ఈ సాయంకాలం మేమందరము మీ సన్నిధిలో ప్రభా చేరి ఉండగా మీ కృప దయచేయండి, మీ సహాయం దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా కొద్ది నిమిషములు మీ సన్నిధి, మీ మాటలను ధ్యానం చేయడానికి మీ కృప చూపించమని, మీ సహాయం దయచేయమని, మీరే మాకు తోడే ఉండి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. రైట్. చూడండి, మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 26వ వచనంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఆయన చెప్పినటువంటి మాట, కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఇన్ యువర్ యాంగర్ డు నాట్ సిన్, డు నాట్ లెట్ ద సన్ గో డౌన్ వైల్ యు ఆర్ స్టిల్ యాంగ్రీ, क्रोध तो करो पर पाप मत करो, होने तक तुम्हारा क्रोध ना रहे. చూడండి, క్రైస్తవ విశ్వాస జీవితంలో మరి అనేక మార్లు ఎంతో గొప్ప విశ్వాసులు సహితము దేవునిలో బలముగా నడిపించబడిన వారు సహితము పాపములో పడిపోవడానికి కారణము వారికి ఉన్నటువంటి కోపము. ఎంతో మంది మరి కుటుంబాలు ఈరోజు చిన్నాభిన్నం అయిపోవడానికి, మరి వివాహ వ్యవస్థలో విడాకుల వరకు వెళ్ళడానికి కారణము ఆ కుటుంబంలో యజమానుడికి ఉన్నటువంటి కోపం, లేదా ఆ కుటుంబంలో యజమానురాలికి ఉన్నటువంటి కోపం. సో కోపము మన వ్యక్తిగత, ఆధ్యాత్మిక, వైవాహిక, సాంఘిక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ ప్రత్యేకముగా ఆయన కోపము అనే అంశం మీద ఆ ఎఫెసీ సంఘానికి వ్రాస్తున్నారు. కోపపడము తప్పు అని బైబిల్ గ్రంథం చెప్పలేదు, కానీ అయితే ఆ కోపము ప్రొలాంగ్డ్గా ఉంటే, ఆ కోపము కొనసాగించబడితే అది పాపముగా మారే ప్రమాదము ఉన్నది. కాబట్టి అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 26వ వచనంలో ఆయన ఈ మాట చెబుతున్నారు. చదువుదాం అది. కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్య అస్తమించు వరకు నీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలిక అక్కర గలవానికి పంచిబడిటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో
మంచి పని చేయించు కష్టపడవలెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కోపపడుడి కానీ పాపము చేయకుడి. ఈ రెండు మాటలు, కోపము, పాపము, ఈ రెండు మాటల్ని కూడా వెంటనే చెప్తున్నారు పౌలు గారు. కోపపడుడి కానీ కానీ అంటే నీ కోపము కొనసాగించబడితే, నీ కోపము కొనసాగించబడితే అది పాపముగా మారుతుంది. కాబట్టి పౌలు గారు చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి. చాలా సందర్భాల్లో మన కోపము పాపముగా మారుతూ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన కోపమును మనము కొనసాగించే వారిగా ఉండకూడదు. అందుకే పౌలు గారు ఏ విషయాన్నైతే మనకు బోధిస్తున్నారో అదే విషయాన్ని కీర్తనాకారుడు కూడా, మరి కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, 4వ కీర్తన 4వ వచనము, భయమునొంది పాపము చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. ఎస్, చూడండి, మీరు పాపము చేయకుడి. మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరకుండుడి. కాబట్టి నీ కోపము పాపముగా మారకుండా ఉండాలి అంటే మన అందరము కూడా ఏం చేయాలంటే, పాపమునకు అనగా అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. అదే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనంలో, అపవాదికి చోటు ఇవ్వకుడి. అపవాదికి ఎప్పుడు చోటిస్తాం మనం? ఎప్పుడైతే మన కోపము కంటిన్యూస్ గా ఏదైనా ఒక విషయంలో మరి మనం కోపపడినప్పుడు, ఆ కోపాన్ని మనం కొనసాగించినప్పుడు మనం ఎవరికి చోటిస్తున్నామంటే అపవాదికి మనం చోటిస్తున్నాం. కాబట్టి అపోస్తులుడైనటువంటి పౌలు గారు బహుస్పష్టముగా చెబుతున్నటువంటి మాట ఏంటంటే, కోపపడుడి కానీ పాపం చేయకుడి. బైబిల్ గ్రంథంలో చాలా మంది పెద్ద పెద్ద మరి విశ్వాస వీరులు, భక్తిపరులు, దేవుని చేత ఎన్నిక చేయబడిన వారు, దేవునిచే కొనియాడబడినటువంటి వారు సహితము కోపపడినటువంటి సందర్భాలు మనం చూస్తాం. అంతెందుకు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ఆయన కోపపడతారు. కొన్ని సందర్భాలలో కోపం అనేది సహజం, కోపం పాపం కాదు. అయితే కోపము పాపముగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి పడకూడదని బైబిల్ చెప్పట్లేదు, కానీ ఆ కోపాన్ని సూర్యుడు అస్తమించే వరకు కూడా మీ కోపాన్ని మీరు కొనసాగించకండి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇవ్వకుడి. కోపం ఎప్పుడైతే నిలిచి ఉంటుందో, కోపం ఎప్పుడైతే కొనసాగుతుందో, కోపం ఎప్పుడైతే పొడిగించబడుతుందో, అప్పుడు మనకే తెలియకుండా అపవాదికి చోటిస్తున్నటువంటి వారుగా ఉంటాం. కాబట్టి ఈ విషయంలో మన విశ్వాస జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే, ఈ కోపం విషయంలో మనము బహు జాగ్రత్తగా ఉండాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 29వ వచనంలో, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదివినప్పుడు, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందును. చూడండి, మరి బైబిల్ గ్రంథంలో దేవుని లేఖనాలలో కోపం గురించి రాయబడినటువంటి మాటలను మనం ధ్యానం చేస్తున్నాం. 14వ అధ్యాయము సామెతల గ్రంథము 29వ వచనంలో ఏమని రాయబడిందంటే, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. కోపానికి వ్యతిరేకం ఏంటి అంటే దీర్ఘశాంతం. సో ఎవరైతే దీర్ఘశాంతము కలిగి ఉంటారో, సహనమును కలిగి ఉంటారో, పేషెన్స్ ని కలిగి ఉంటారో, వారు మహావివేకిగా తీర్చబడతారు. ఈరోజు నువ్వు నేను వివేకము కలిగిన వారిగా మనం ఉండాలి అనుకుంటే, మనకు ఉండాల్సినటువంటి గుణ లక్షణములలో ఒక ప్రాముఖ్యమైనది ఏంటి అంటే దీర్ఘశాంతం. దీర్ఘశాంతం మనము కలిగి ఉండాలి. మరి ఈ ప్రపంచములోనే భూమి మీద అత్యంత జ్ఞానము కలిగిన వాడుగా
దేవుని ద్వారా డివైన్ విజ్డమ్ పొందుకున్నటువంటి సొలొమోను గ్రంథకర్తగా తన అనుభవ సారంతో మరి రచించినటువంటి ఈ మాటలు మరి దీర్ఘశాంతము గలవాడు మహా వివేకి, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందును. ఎవరైతే కొంతమందికి వెంటనే ఊరుకోరుకునే కోపం వచ్చేస్తూ ఉంటది. ముంగోపి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కోపపడేటటువంటి వ్యక్తుల్ని ముంగోపి అంటాం. ఈ ముంగోపి ఏం తెచ్చుకుంటారంటే మూఢత్వమును బహుమానముగా పొందుకుంటారంట. అంటే కోపము గలవారు, ముంగోపి అయిన వారు మూర్ఖులుగా తీర్చబడతారు. దీర్ఘశాంతము గలవారు మహావివేకిగా తీర్చబడతారు. కాబట్టి నేను వివేకిగా ఉండాలి, నేను వివేకము కలిగి ఉండాలి అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దీర్ఘశాంతమును మనము కలిగి ఉండాలి. ముంగోపి ఎవరు కూడా ఇష్టపడరు. నిన్న చూసాం ఒక హోటల్లో, మేము టిఫిన్ చేస్తున్నప్పుడు ఒక పర్సన్ వచ్చాడు. పాపం టిఫిన్ ఆర్డర్ చేశాడు. అతను ఇడ్లీ ఆర్డర్ చేశాడు. వాళ్ళు ఇడ్లీ తీసుకొచ్చి ఇచ్చారు. యాక్చువల్ అక్కడ బఫెట్ ఉంది. సో అతను వెళ్ళి వడ్డించుకోవచ్చు. బట్ అయినా సరే మరి గర్వంతో అతను అక్కడ ఉన్న వాళ్ళని సర్వ్ చేయమన్నప్పుడు వాళ్ళు సర్వ్ చేస్తే ఆ ఇడ్లీలు చల్లగా ఉన్నాయని చెప్పేసి వారి మీద పెద్ద పెద్ద కేకలు. ఆ హోటల్లో ఉన్న వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అయ్యేలాగా, వాళ్ళందరూ కూడా చూసేలాగా, ఈ సర్వెంట్స్ అక్కడ సర్వ్ చేస్తున్న వారు హ్యూమిలియేట్ అయ్యేలాగా అతను కేకలు వేస్తున్నాడు. పాపం వాళ్ళు భయపడుతూ అతనికి ఫుడ్ సర్వ్ చేశారు. తర్వాత టీ అడిగాడు. టీ విత్ షుగర్ ఫ్రీ. వాళ్ళు టీ తీసుకొచ్చారు. ఇంతలో షుగర్ ఫ్రీ తీసుకొచ్చే లోపు మళ్ళీ వాళ్ళ మీద కేకలేస్తున్నాడు. పెద్ద పెద్ద అరుపులు అరిచేస్తున్నాడు. అంటే ఈ యాంగర్ మేనేజ్మెంట్ అనేది కొంతమందిలో చాలా పూర్గా ఉంటుంది. ప్రతి చోట వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అంతా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో ఉన్న వాళ్ళంతా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అందుకే దేవుని వాక్యము సెలవిస్తోంది, ముంగోపి మూఢత్వమును బహుమానంగా పొందుకుంటాడు. కాబట్టి ఈ మనము దేవుని యొక్క వాక్యము నుండి నేర్చుకోవాల్సింది ఏంటంటే యాంగర్ మేనేజ్మెంట్. కోపాన్ని మనము కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని మనము అణుచుకోవాలి. కోపాన్ని ఎప్పటిది అప్పుడు రికన్సిల్ చేసుకోవాలి. ఒక విషయాన్ని ఇంకొక విషయంతో, ఇంకొక విషయాన్ని ఇంకొక విషయంతో అలా లింక్ పెట్టుకుంటూ పొడిగించుకుంటూ పోతే మనము మూర్ఖులుగా, మూఢత్వాన్ని మనము బహుమానముగా పొందుకుంటాం. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తోంది, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అనబడతాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనంలో యేసు నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణం అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడుము. లేని ఎడ్ల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించును, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించును. అంతట నీవు చెరసాలలో వేయబడుదువు. కడపటి కాసు చెల్లించు వరకు అక్కడ నుండి నీవు వెలుపలకు రానేరవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, మరి యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు ఆయన నోటితో శిష్యులకు బోధించినటువంటి మాటలు ఇవి. కోపము పాపముగా ఎలా మారుతుంది, నీ కోపము పాపముగా ఎలా మారుతుందో దేవుడే ఇక్కడ వివరిస్తున్నాడు.
నీ కోపము వలన నీవు ఎటువంటి పరిస్థితి తెచ్చుకుంటావంటే చెరసాలలో వేయబడతావు. అందుకే నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అన్వాంటెడ్‌గా, అన్నెసెసరీగా, నిష్కారణముగా ఒకవేళ మీరు ఎవరి మీదైనా మీ కోపాన్ని ప్రదర్శిస్తే గనక ఖచ్చితముగా దేవుని వాక్యము సెలవిస్తోంది, కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. యాక్చువల్లీ విమర్శలోకి తేబడేవారెవరు? న్యాయ విమర్శలో నిలవబడేవారెవరు? పాపులు. ఆ విమర్శలో తేబడేవారు, నీతిమంతుల సభలో మరి పిలువబడేవారు, జడ్జి ముందు నిలవబడేవారు ఎవరంటే పాపం చేసిన వారు. ఇప్పుడు కోపపడే ప్రతివాడు విమర్శకు లోనగును అంటే అర్థం ఏంటంటే, కోపపడే ప్రతివాడు కూడా పాపము చేస్తున్నాడు. వాడు చేసినటువంటి పాపమును బట్టి వాడు విమర్శకు లోనవుతున్నాడు. మనం చాలా సందర్భాల్లో అనుకునేది ఏంటంటే, ఏదో నరహత్య చేయడమో, దొంగతనం చేయడమో, వ్యభిచారం చేయడమో, ఇవే పాపాలు అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులతో చెబుతున్నటువంటి మాట, నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. చూసారా, మనం నోటితోటే మాటలే కదా అని కొన్ని సార్లు సహోదరులు, బ్రదర్స్ లేదా సిస్టర్స్ లేదా మరి ఇతరత్ర ఎవరైనా కానివ్వండి, వారిని చూచి మనము కోపపడి, కోపంతో మనము వారిని వ్యర్థుడా అంటే మహాసభకు మనము లోనవుతామని, ద్రోహి అని చెప్తే నరకాగ్నికి మనము లోనగుతామని మరి యేసుక్రీస్తు ప్రభువారే చెబుతున్నారు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము. అంటే ఆ కోపాన్ని అప్పటికప్పుడే ఏం చేసుకోమంటున్నారంటే రికన్సైల్ చేసుకోమంటున్నారు. బట్ నేను అనేక మంది వ్యక్తులను నేను చూసినప్పుడు వాళ్ళు చేసింది నేను ఎప్పటికీ మర్చిపోనండి. నా జీవితాంతం నేను చచ్చే వరకు గుర్తుపెట్టుకుంటాను దాన్ని. వారి మీద ఉన్న కోపం నాకు ఎప్పటికీ పోదంటారు. సంవత్సరాల తరబడి మాట్లాడుకోకుండా, సంవత్సరాల తరబడి వాళ్ళ వైపు చూడకుండా, సంవత్సరాల తరబడి వాళ్ళను క్షమించకుండా, సంవత్సరాల తరబడి వారి మీద కోపాన్ని కొనసాగించే ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, నీ కోసం నరకాగ్ని సిద్ధంగా ఉంది. నీ కోసం మహాసభ సిద్ధంగా ఉంది. నీ కోసం విమర్శ దినం సిద్ధంగా ఉంది. దేవుని వాక్యం సెలవిస్తోంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనము మన సహోదరునితో లేదా మన పొరుగు వానితో మనకేదన్నా విరోధం ఉంటే, విభేదం ఉంటే దాన్ని మనం సెటిల్ చేసుకోవాలి, రికన్సిల్ చేసుకోవాలి, క్షమించాలి. లేకపోతే దేవుని వాక్యం సెలవిస్తోంది, నువ్వు ఒకవేళ బలి అర్పిస్తుంటే గనక ఆ బలిపీఠమునెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి వెళ్ళి ఎవరి మీదైనా నీకు విరోధం ఉంటే వాళ్ళతో సమాధాన పడి అప్పుడు నీవు వచ్చి బలి అర్పించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు కోపమే కదా, చిన్న విషయమే కదా అని మనం అనుకుంటాం గాని ఆ కోపము పాపముగా మారి నిన్ను విమర్శకు లోను చేసి, నిన్ను మహాసభ పాలు చేసి, నిన్ను నరకాగ్నికి అర్పించడానికి ఎంతో అవకాశం ఉంది. అందుకే అపోస్తులుడు మహాజ్ఞాని అయినటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తూ, అపవాదికి మీరు చోటివ్వకండి. ఎప్పుడు మీరు చోటిస్తారంటే, ఎప్పుడైతే మీరు మీ కోపాన్ని సూర్యుడు అస్తమించే వరకు కూడా మీరు కొనసాగిస్తారు, ఆ కోపము పాపముగా మారిపోతుంది. అప్పుడు మీరు యు ఆర్ వెల్కమింగ్ సాటన్ టు యువర్ లైవ్స్ బై కంటిన్యూయింగ్
యువర్ ప్రొలాంగ్డ్ యాంగర్, మీ కోపాన్ని పొడిగించుకొని కొనసాగించడం ద్వారా మీరు ఏం చేస్తున్నారంటే పాపం చేసేస్తున్నారు. కాబట్టి అపవాదికి మీరు చోటివ్వకండి అని మరి దేవుని వాక్యము సెలవిస్తోంది. యేసుక్రీస్తు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు. నీ సహోదరుణ్ణి చూచి కోపపడి ఒకవేళ నువ్వు వ్యర్థుడా అని చెబితే గనక నువ్వు మహాసభకు లోనవుతావు. ద్రోహి అని ఒకవేళ నువ్వు అంటే గనక నువ్వు నరకాగ్నికి లోనవుతావు. కాబట్టి మొదట వెళ్ళి నీ సహోదరుడితో నువ్వు సమాధాన పడి రమ్మని చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు ఒకవేళ ఎవరి మీదైనా మీ హృదయాలలో కోపాన్ని గనక పెట్టుకొని, ద్వేషాన్ని గనక పెట్టుకొని, దాన్ని కొనసాగిస్తూ, ఆ బ్యాగేజ్ని గనక మీ హృదయాల్లో మోస్తూ, హేట్రెడ్, అసహ్యాన్ని ఎవరి మీదైనా మీరు ఉంచుకొని మీ హృదయంలో ఒకవేళ మీరుంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మీరు చేస్తున్న ప్రార్థనలు, మీరు అర్పిస్తున్న అర్పణలు, మీ భక్తి కలిగిన జీవితం ఇవన్నీ కూడా వ్యర్థం. ఎందుకంటే మీరు ఆ వ్యక్తి మీద మీ హృదయంలో ఉంచుకున్నటువంటి ఆ కోపాన్ని బట్టి మీరు ఎప్పుడో నరకాగ్నికి మీరు పాత్రులైపోయారు. మీరు ఎప్పుడో మహాసభకు మీరు పాత్రులైపోయారు. కాబట్టి ఈ విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. రెండవది, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినప్పుడు కొలసీ సంఘానికి అపోస్తులుడైనటువంటి పౌలు గారు రాస్తూ 3వ అధ్యాయంలో 8వ వచనంలో ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరుచుకొని ఉన్నారు. చూడండి, మరి అపోస్తులుడైనటువంటి పౌలు గారు కొలసీ సంఘానికి రాసినటువంటి 3వ పత్రిక 8వ వచనంలో, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. క్రైస్తవ విశ్వాస జీవితంలో, క్రైస్తవ భక్తి కలిగినటువంటి జీవితంలో మనము విసర్జించవలసినటువంటి విషయాలు కొన్ని ఉన్నాయి. ఆ విసర్జించవలసినటువంటి విషయాలలో మరి పౌలు గారు కొలసీ సంఘానికి చెప్తూ, కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయాలి. నీ భక్తి కలిగిన జీవితంలో నువ్వు చంపివేయాల్సినవి కొన్ని ఉన్నాయి, నువ్వు విసర్జించాల్సినవి కొన్ని ఉన్నాయి. కొన్నిటినైతే పూర్తిగా చంపివేయాలి. అవేంటి అంటే, జారత్వమును మనము చంపివేయాలి, అపవిత్రతను చంపివేయాలి, కామాతురతను చంపివేయాలి, దురాశను చంపివేయాలి, అలాగే విగ్రహారాధన అయిన ధనాపేక్షను మనము చంపివేయాలి. ఈ ధనాపేక్ష అన్న దగ్గర లోభత్వం అని ఫుట్ నోట్ లో రాయబడింది. కాబట్టి వీటన్నిటినీ కూడా మనం చంపివేయాలి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. కాబట్టి దేవుని ఉగ్రత నీ మీదకు నా మీదకు రాకూడదు అంటే, దేవుని యొక్క మహాసభలో మనము లోనవ్వకూడదు అంటే, దేవుని మరి చూడండి, ఆ అవిధేయుల మీదకి వచ్చేటటువంటి ఆ శిక్ష, ఆ ఉగ్రత మన మీదకి రాకూడదు అంటే మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలను మనం చంపివేయాలి. అలాగే కొన్ని విషయాల్ని మనము విసర్జించాలి. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. అయితే ఇప్పుడైతే, అనగా ఇప్పుడైతే అంటే అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ప్రభు మార్గములోనికి మనం వచ్చిన తర్వాత, ఇప్పుడైతే మీరు కోపము, మొట్టమొదటి పాయింట్ ఏంటండి? కోపము. దేవుని పిల్లలుగా మీరు మారిన తర్వాత, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్షణ మార్గంలోనికి మీరు వచ్చిన తర్వాత, మీరు విసర్జించవలసినటువంటి విషయాలలో మొట్టమొదటి విషయం ఏంటి అంటే కోపము. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని
విసర్జించుడి. కాబట్టి ప్రాచీన స్వభావమును విడిచిపెట్టి నవీన స్వభావమును మనము ధరించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే మీరు కోపపడుడి గాని పాపము చేయకుడి అని ఒక చోట చెప్తున్నారు. రెండో చోట అసలు మీరు కోపాన్నే విడిచిపెట్టేయమని చెప్తున్నారు. మీరు కోపాన్నే విడిచిపెట్టేసేయండి అంటున్నాడు. ఇందాక మనం చదివిన ఎఫెసీ పత్రికలో కోపపడుడి గాని పాపము చేయకుడి, మీ కోపము పాపముగా మారనివ్వకుడి అని చెప్పాడు. కానీ కొలసీ సంఘానికి ఆయన ఏం చెప్తున్నాడంటే కోపపడుడి అని కూడా చెప్పట్లా. అసలు ఆ కోపాన్నే మీరు విసర్జించేయండి, ఆగ్రహాన్ని మీరు విసర్జించేయండి అని చెప్పి చెప్తున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో, క్రైస్తవ విశ్వాస జీవితంలో ప్రతిరోజు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూనే మనం వెళుతూ ఉండాలి. ఏదో ఒకటి దేవుని వాక్యం నుండి మనం నేర్చుకుని మన జీవితాల్లో దాన్ని అన్వయించుకుని అప్లై చేసుకుని మనము మరి ప్రాచీనమైనటువంటి స్వభావాన్ని విడిచిపెట్టి నూతనమైనటువంటి స్వభావాన్ని మనం ధరించుకోవాలి. కొంతమంది రక్షణ అయితే పొందుతారు కానీ ప్రాచీన స్వభావంలోనే ఉంటారు. విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టరు, చంపివేయాల్సిన వాటిని చంపివేయరు. మరి అలాంటి వారిని దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది అంటే వారంట మూఢత్వమును బహుమానముగా పొందుకుంటారంట. దీర్ఘశాంతము కలిగిన వారేమో మహా వివేకిగా మారతారు. మరి కోపము కలిగిన వారు మూఢత్వమును, ముంగోపి మూఢత్వమును బహుమానముగా పొందుకుంటాడు. ఈరోజు నిన్నే చదివాం కదా, దేవుడు మనకి నీతి అను తన కిరీటాన్ని మనకు బహుమానంగా ఇస్తాడని. ఈరోజు నీ బహుమానం ఎటువంటి బహుమానాన్ని నువ్వు కోరుకుంటున్నావు? దేవుడిచ్చేటటువంటి నిత్య జీవం అనే బహుమానాన్ని మనం కోరుకుంటున్నామా? ఆయన మనకు పెట్టేటటువంటి ధరింపజేసేటటువంటి అపరంచి కిరీటాన్ని, నీతి కిరీటాన్ని మనము బహుమానంగా కోరుకుంటున్నామా? లేకపోతే మూఢత్వమును బహుమానముగా మనం కోరుకునేవారిగా ఉన్నాం. కాబట్టి కొన్ని విషయాలలో మనము జాగ్రత్త వహించాలి. వాటిని విడిచిపెట్టవలసిన వాటిని, విసర్జించవలసిన వాటిని మనము విసర్జించాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 1 వచనాన్ని మనం చదివితే, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 1 వచనం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. చూడండి, ఈ కోపము మరి పాపముగా ఎలా మారుతుంది? కోపము పాపముగా ఎలా మారుతుంది అంటే మృదువైనటువంటి మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. అంటే ఇప్పుడు నీ కోపము పాపముగా మారే ప్రాసెస్ లో నీ నాలుక యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది. బీ కేర్ఫుల్. కోపమే కదా అనుకుంటున్నాం, ఏదో కొంచెం కోపం వచ్చింది కదా అనుకుంటున్నాం. కానీ నీ కోపము పాపముగా ఎలా మారుతుందంటే నొప్పించేటటువంటి మాటల వలన. అందుకే మరి దేవుని వాక్యము సెలవిస్తుంది, జ్ఞానుల యొక్క నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. కాబట్టి నీ నోటితో నువ్వు పలికేటటువంటి మాటలు కొన్నిసార్లు కోపమును రేపేటటువంటి వాటిగా ఉంటాయి. మృదువైనటువంటి మాట, సమాధానము కలిగినటువంటి మాట, దీర్ఘశాంతము కలిగినటువంటి మాట, అది ఎంత గొప్ప క్రోధమునైనా కూడా చల్లారుస్తుందంట. కానీ నొప్పించు మాటలు మరి కోపమును రేపును. కాబట్టి బుద్ధిహీనులు నోట ఆ మూఢవాక్యములు కుమ్మరించును, అయితే జ్ఞానుల యొక్క నాలుక మనోహరమైనటువంటి జ్ఞానాంశములు పలుకును. కాబట్టి దేవుని మాటలు వింటున్నటువంటి మనము దేవుని సన్నిధిలో అడగాలి, దేవా నేను ఎలా ఉండాలి? ఈ కోపానికి కలిగే శిక్షలన్నీ కూడా మనం చూసాం. ద్రోహి అంటే ఏ శిక్ష ఉందో చూసాం, వ్యర్థుడా అంటే ఎటువంటి శిక్ష ఉందో చూసాం. అంటే కోపముతో నాలుకతో చేసేటటువంటి, నాలుకతో ప్రదర్శించే ఆ కోపము తక్షణమే పాపముగా మారినప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చే శిక్షలు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మన ముందుంచారు.
విమర్శకు లోనవుతావని కోపము ప్రదర్శించేవాడు, ద్రోహి అని పిలిచేవాడు, వ్యర్థుడా అని పిలిచేవారు మరి మహాసభకు లోనవుతారని, నరకాగ్నికి వారు పాత్రులవుతారని, నీ కోపము నీ జీవితంలో తెచ్చేటటువంటి శిక్షలు ఏమిటి అన్నది యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ఎప్పుడో బోధించారు. దీర్ఘశాంతము గలవాడు మహావివేకిగా ఉంటే ముంగోపి మూఢత్వమును బహుమానముగా తెచ్చుకుంటాడని మనం చదివాం. కాబట్టి మనం విడిచిపెట్టవలసిన విషయాలు ఏంటి, మనము చంపివేయవలసిన విషయాలు, విసర్జించవలసిన విషయాలు ఏంటనేవి కొలసీలకు రాసినటువంటి పత్రికలో మనం చాలా స్పష్టంగా చదివాం. కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, వీటిని అన్నిటినీ కూడా, నోటి నుండి వచ్చే బూతుల్ని, వీటన్నిటినీ మనము విసర్జించాలి. ఇప్పుడైతే మీరు వీటిని విసర్జించాలి. ఒకప్పుడు మీరు వీటిని అనుసరించిన వారే, కానీ ఇప్పుడు నూతన స్వభావంలోనికి మీరు మారారు. యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి మీరు మారారు. ప్రాచీన స్వభావమును మీరు విసర్జించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి మృదువైన మాటలు క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును పుట్టించు. కోపం విడిచిపెట్టుటలో గొప్పతనం ఉంది. ఆ కోపాన్ని నువ్వు జయించగలగాలి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనంలో, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. పట్టణము పట్టుకుని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకునివాడు శ్రేష్ఠుడు. చూడండి, మన సామెతల గ్రంథము 16వ అధ్యాయము 32వ వచనంలో, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. గొప్ప పరాక్రమవంతుడి కంటే కూడా కోపము లేనివాడు, కోపమును అణుచుకొనివాడు, దీర్ఘశాంతమును కలిగి ఉన్నవాడు శ్రేష్ఠుడు. కాబట్టి మనము కోపము లేకుండా, కోపాన్ని అణుచుకొని, కోపాన్ని తగ్గించుకున్నంత మాత్రాన మనమేమి లోకస్తుల దృష్టిలో మనం మరి చులకనవుతామని అనుకోవడం లేదు. ఇంకా దేవుని వాక్యం సెలవిస్తుంది, కోపాన్ని తగ్గించుకునేవాడు, కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు, దీర్ఘశాంతము కలిగి ఉన్నటువంటి వాడు పరాక్రమశాలి కంటే కూడా శ్రేష్ఠుడు. కాబట్టి కోపాన్ని విసర్జించుటలో ఉన్న గొప్పతనాలను మనం చూస్తున్నాం. కోపానికి ఉన్న శిక్షలు ఏంటి అన్నది మనం ఆల్రెడీ చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆ శిక్షలు ఏంటి, కోపము వలన ఒక మనిషి యొక్క జీవితంలో వచ్చేటటువంటి శిక్షలు ఏంటి అన్నదాన్ని మనం చూసాం. అలాగే మనం విడిచిపెట్టవలసిన విషయాలు ఏంటి, విసర్జించవలసిన విషయాలు ఏంటి అన్నది కొలసీ పత్రికలో చూసాం. ఇప్పుడు మనము సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో కోపాన్ని విడిచిపెడితే నీకు వచ్చేటటువంటి గొప్పతనం ఏంటి, నువ్వు ఎప్పుడైతే కోపాన్ని విడిచిపెడతావో నువ్వు పరాక్రమశాలి కంటే కూడా గొప్పవాడిగా నువ్వు మారిపోతావు. అలాగే పట్టణము పట్టుకుని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. అనగా నువ్వు కొండలను పిండి చేయగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడవైనా కూడా ఒకవేళ నీలో దీర్ఘశాంతము లేకపోతే నువ్వు వ్యర్థుడు అయిపోతావు, నువ్వు నరకాగ్నికి లోనవుతావు, నువ్వు మహాసభకు లోనవుతావు. కాబట్టి పట్టణము పట్టుకుని వాని కంటే ఎవడు గొప్పవాడు అంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు, అనగా కోపమును అదుపులో ఉంచుకునేటటువంటి వాడు. కోపం అదుపులో ఉండాలంటే నీ మనస్సు అదుపులో ఉండాలి, నీ నోరు అదుపులో ఉండాలి. కాబట్టి ఎవరైతే తన మనస్సును, తన నోటిని అదుపులో ఉంచుకుంటారో, స్వాధీనపరుచుకుంటారో, వారు పట్టణమును పట్టుకుని వాని కంటే కూడా, పరాక్రమశాలి కంటే కూడా వారు శ్రేష్ఠులు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి కోపమే కదండి, మనిషి చాలా మంచోడండి, అయితే కొంచెం అతనికి కోపం ఎక్కువండి అని సర్ది చెప్పుకుంటూ ఉంటారు. చాలా మంచోడండి మనిషి, కొంచెం కోపం ఎక్కువ అంతే. కొంచెం కోపము నిన్ను పాపములో పడేస్తుంది, కొంచెము కోపము నిన్ను నరకములో పడేస్తుంది, కొంచెము కోపము నిన్ను మహాసభకు లోనయ్యేలా చేస్తుంది. కాబట్టి కోపం విషయంలో మనం
బహు జాగ్రత్తగా ఉండాలి. రైట్. రెండవది, ఈ కోపపడడం వల్ల మరి మన జీవితాల్లో వచ్చే నష్టాలు, అలాగే బైబిల్ గ్రంథంలో మరి భక్తులు కోపపడినప్పుడు వారి జీవితాల్లో వారు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, అలాగే కోపంలో ఉన్నటువంటి రకాలు, ఎన్ని రకాలైనటువంటి కోపాలున్నాయి. కోపములు పలు విధములు. కాబట్టి వాటిని మనం ఎలా జయించాలి? పలు విధములైనటువంటి కోపములను ఆయా సందర్భములలో భక్తులు మరి వారి యొక్క కోపము ద్వారా వారి జీవితాల్లో పొందుకున్నటువంటి అనుభవాలను, చివరిగా కోపమును మనము ఎలా జయించాలి అనేటటువంటి విషయాలను మనము రేపటి ఆరాధనలో ధ్యానం చేద్దాం. కాబట్టి ఈరోజు మనము ధ్యానం చేసినటువంటి అంశం ఏంటంటే, కోపపడుడి కానీ పాపము చేయకుడి. మీ కోపము పాపముగా మారకుండునట్లు మీరు జాగ్రత్త పడుడి. ఒకవేళ మీరు మీ సహోదరుని మీద మీరు కోపము కలిగి ఉంటే, ఆ కోపం విషయంలో మీరు వెళ్ళి సమాధాన పడి రండి. ఒకవేళ మీరు బలి అర్పిస్తూ ఉంటే, మీ బలి అర్పణను అక్కడే విడిచిపెట్టి మొదట వెళ్ళి మీరు సమాధాన పడి వచ్చి తర్వాత మీ బలి అర్పించండి. కాబట్టి కోపముకు వచ్చేటటువంటి శిక్షలు, కోపములో మనము విడిచిపెట్టవలసినటువంటి విషయాలు, విసర్జించవలసినటువంటి విషయాలు. కోపము విడిచిపెట్టిన వాడు పట్టణమును పట్టుకొనిన వాని కంటే గొప్పవాడు, పరాక్రమశాలి కంటే కూడా గొప్పవాడు అని ఈరోజు వాక్యంలో మనం ధ్యానం చేశాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి అందరూ కోపపడేవారే. ప్రకటిస్తున్న నాతో సహా, వింటున్న మీతో సహా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ కోపము అనేటటువంటి మరి శోధనలో పడేటటువంటి వారే. కాబట్టి ఈ రాత్రి మనం దేవుని సన్నిధిలో మొరపెడదాం. దేవా, నాకున్నటువంటి బలహీనతల్లో ఈ కోపము అనే ఒక బలహీనతను నేను కలిగి ఉన్నాను. సాతానుడు, శోధకుడు మరి నా నోటి ద్వారా, నా మనస్సు ద్వారా, నా నాలుక ద్వారా మరి హార్ష్ మాటలు, నొప్పి పుట్టించే మాటలు, గాయపరిచే మాటలు, నా కోపమును పాపముగా మార్చేటటువంటి మాటలు నేను పలుకుట ద్వారా మరి ఆధ్యాత్మిక జీవితంలో నేను భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నాను. నాకే తెలియకుండా నేను నరకాగ్నికి పాత్రుడనైపోతున్నాను. కాబట్టి ఈ కోపము నుండి నన్ను రక్షించండి. ఈ కోపం అనేటటువంటి ఈ సమస్య నుండి నన్ను విడిపించమని దేవుని సన్నిధిలో మనం మొరపెడితే ఖచ్చితంగా మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నిన్ను నన్ను బలపరిచేటటువంటి దేవుడు. నీకు నాకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా దేవుడు మరి ఆయన స్వారూప్యంలోనికి మనము మార్చబడ్డాము కాబట్టి, నూతన స్వభావంలోనికి మనము మారడానికి దేవుడే మనకు సహాయం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో మనం మొరపెడదాం. కోపం, వైరం, మత్సరం, జారత్వము. కోపం, వైరం, మత్సరం, జారత్వము, కక్షలు, భేదాలు తొలగిపోవాలి. కక్షలు, భేదాలు తొలగిపోవాలి. ప్రేమ ఒక్కటే, నీ ప్రేమ ఒక్కటే అంతము వరకు వెలగాలి. ప్రేమ ఒక్కటే, నీ ప్రేమ ఒక్కటే అంతము వరకు వెలగాలి. ప్రేమాభిషేకం, తైలాభిషేకం, ఆత్మాభిషేకం, అగ్ని అభిషేకం. ప్రేమాభిషేకం, తైలాభిషేకం, ఆత్మాభిషేకం, అగ్ని అభిషేకం. నీ ప్రేమ దీపం ఆరిపోకుండా అంతము వరకు వెలగాలి. ఆత్మ తైలం పోసి ఎగద్రోయుమయ్యా,
మండాలి రగలాలి దీపం. ప్రేమాభిషేకం, తైలాభిషేకం, ఆత్మాభిషేకం, అగ్ని అభిషేకం. ప్రేమాభిషేకం, తైలాభిషేకం, ఆత్మాభిషేకం, అగ్ని అభిషేకం. నీ ప్రేమ దీపం ఆరిపోకుండా అంతము వరకు వెలగాలి. ఆత్మతైలం పోసి యగద్రోయుమయ్యా, మండాలి రగలాలి దీపం. విత్తబడినటువంటి వాక్యము కొరకు దేవోరా మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. స్తోత్రం స్తోత్రం. మహోన్నతుడా, మంచిగా పని పొందాలు చెల్లిస్తున్నానయ్యా. ఎంత మంచి దేవుడు దేవా. అయ్యా, ఇదిగో సాయంకాల సమయం ముందు దేవా, నీ సేవకుల ద్వారా మాతో మాట్లాడిన దేవా, విలువైన అమూల్యమైన మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నీ శాసనం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, ఇదిగో నిర్దోషమైన దేవా, ఇదిగో నీ ధర్మశాస్త్రమును దేవా ధ్యానించడానికి దేవా, నీ శాస్త్రములు ధ్యానించడానికి దేవా, మాకిచ్చిన చక్కని తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యముతో దేవా, ఇదిగో తండ్రి, మాలో ఉన్న దేవా ప్రతి పాపాన్ని తొలగించడానికి దేవా, నీ వాక్యమని ఉదక స్నానం చేయిస్తున్నవాడా, మమ్మల్ని సరిచేస్తున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. అయ్యా, ఇదిగో నీ నీతి గల మాటలతో దేవా, అయ్యా మమ్మల్ని తృప్తిపరిచి బలపరిచి దేవా, అయ్యా నీ జీవంతో మమ్మల్ని నింపుతున్నవాడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, ఇదిగో మేము తెలిసి తెలియకుండా దేవా మేము కోపపడుతున్నామేమయ్యా. అయ్యా, ఇదిగో మా కోపాన్ని మాలో నుంచి తీసుకువచ్చున్నాను. కోపాన్ని పాపంగా మార్చకుండా దేవా, అయ్యా ఇదిగో సూర్య అస్తయమే వరకు దేవా మేము ఉండకుండా దేవా, అయ్యా ఇదిగో కోపాన్ని విసర్జించే వారిగా దేవా, ప్రేమించే వారిగా దేవా, క్షమించే వారిగా దేవా మా హృదయాలను మార్చబడుచున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మాలో నీకు ఇష్టమైన లేనివన్నిటినీ దేవా తీసుకువచ్చున్నానయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, మాలోంచి కోపాన్ని తీసుకువచ్చున్నాను. కోపాన్ని విసర్జించే వారిగా దేవా, అయ్యా ఇదిగో తండ్రి, వేషధారణ విసర్జించే వారిగా దేవా, విగ్రహారాధన విసర్జించే వారిగా దేవా, ధనాపేక్షను విసర్జించే వారిగా దేవా, ఆగ్రహమును దేవా, అపహాస్యమును దేవా విసర్జించేవారిగా దేవా మాలో నుంచి దేవా ప్రతి పాపాన్ని దేవా, అయ్యా ఇదిగో అపవాదికి చోటివ్వకుండా దేవా, అయ్యా ఇదిగో నీ ప్రేమ గల మనసుకు చోటిచ్చేవారిగా దేవా, నీకు ఇష్టమైన వారిగా దేవా, అయ్యా ఇదిగో నీకు ఇష్టమైన కార్యాలు చేసే వారిగా దేవా, నెమ్మది కలిగి జీవించే వారిగా దేవా మా హృదయాలను దేవా వాక్యముతో కడగబడుచున్నాను, వాక్యములో స్థిరపరచడుచున్నాను. మాలో నీకు విన్న వ్యతిరేకత అంతా తీసుకొచ్చున్నాను. అయోగ్యమైన కార్యాలన్నింటినీ దేవా ఏసునామములో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచబడుచున్నానయ్యా. అయ్యా ఇగో నువ్వు పరిశుద్ధుడు అయ్యా, మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాలని దేవా మాతో మాట్లాడుతున్న ఈ విలువైన గొప్ప మాటలు బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఇగో నీ మాట వలనే దేవా మాకు విశ్వాసం కలుగుతాదయ్యా. ఆ విశ్వాసం క్రీస్తు యొక్క దేవా ఇదిగో మాట వల్ల అయితే దేవా అది ఇగో ఆ విశ్వాసంలో మేము బలపడతామయ్యా. అటువంటి మాటలతో దేవా మేము ఏ విధంగా ఉండాలో దేవా మాకు నేర్పిస్తున్నవాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మేము శోధనలో పడిపోకుండా, అపవాదికి చోటివ్వకుండా, అయ్యా ఇదిగో తండ్రి నరకాగ్నిలో దేవా మేము చివరి కాసు చెల్లించే వరకు ఉండకుండా దేవా, అయ్యా ఇదిగో మా బలిపీఠము దేవా, ఇదిగో నీ బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడు దేవా శుద్ధమైన హృదయం కలిగి దేవా, అయ్యా ఒకరి యందు ఒకరు ప్రేమ కలిగి జీవించే వారిగా దేవా, మాలో ఇది ఎక్కడైనా కోపం ఉంటే దేవా నీ బలిపీఠం దగ్గరికి వస్తున్నప్పుడే దేవా, నీ పరిశుద్ధ స్థలానికి వస్తున్నప్పుడే దేవా, దారిలో ఉండగానే మార్గంలో ఉండగానే దేవా, అయ్యా ఒకరితో ఒకరు సమాధాన పడమంటున్నావయ్యా. అవునయ్యా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించునే ఆజ్ఞను దేవా మేము పాటించేవారిగా దేవా, ఒకరితో ఒకరు సమాధానం కలిగి జీవించేవారిగా దేవా, శాంతికరమైన జలముల యొద్ద దేవా మమ్మల్ని నడిపిస్తున్నవాడానికి పొందాలు చెల్లిస్తున్నాను. అవునయ్యా, నీకు వ్యతిరేకమైన ప్రతి కార్యాన్ని దేవా మాలో నుంచి తీసివేసి దేవా నీ అమూల్యమైన విశ్వాసంలో మమ్మల్ని బలపరచొచ్చున్నాను. నీకు ఇష్టమైన వారిగా దేవా మమ్మల్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా పిలవబడిన గుంపులో దేవా, ఏర్పరచబడిన గుంపులో దేవా, అయ్యా మమ్మల్ని చేర్చుకోవచ్చున్నానయ్యా. మహాదేవుడానికి కొందనాలు చెల్లిస్తున్నాను, మా దుర్గమైన వడానికి కొందనాలు చెల్లిస్తున్నానయ్యా. బలవంతుడా ఇదిగో తండ్రి, మా నోటి నుండి దేవా, అయ్యా ఇదిగో జ్ఞానమైన మాటలు రావడానికి కృప చూపించడుచున్నానయ్యా. కోపంతో ఉన్నప్పుడు దేవా అనేకమైన కత్తిపోటు వంటి మాటలు, నిందలు, అపనిందలు దేవా ఒకరి మనసును బాధపరిచే విధంగా దేవా మేము ఉండకుండా దేవా నెమ్మది కలిగిన మాటలు, జ్ఞానం కలిగిన మాటలు మా నోటిని నిండా నిమ్మడుచున్నాను. నాలుగు ఇదిగో తండ్రి కోప
కోపం వచ్చినప్పుడే దేవా నాలుకతో పాపం చేస్తామయ్యా. అటువంటి పాపము చేయకుండా దేవా మా నోటికి దేవా చిక్కము వేయమనడుచున్నానయ్యా. కళ్ళెము వేయమనడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో నీ భద్రమైన కౌగిట్లో దేవా మా నోటిని మా నాలుకను దేవా కాచుకోబడుచున్నానయ్యా. అయ్యా మా నోటి మాటలు మా హృదయ ధ్యానము దేవా నీ దృష్టికి అంగీకారములుగా చేసుకోవచ్చున్నానయ్యా. బలవంతుడానికి కొందాలు చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, దీర్ఘ శాంతము గలవాడు దేవా పరక్రమశాలి కంటే శ్రేష్ఠుడు అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో పట్టణము పట్టుకుని రాజు కంటే శ్రేష్ఠుడు అంటున్నావు దేవా. అటువంటి దివారిగా దేవా శ్రేష్ఠులుగా దేవా మమ్మల్ని కొరకు ఏర్పాటు చేసుకోవచ్చున్నానయ్యా. అయ్యా ఎంత మంచి దేవుడవు దేవా. నువ్వు పరిశుద్ధుడివయ్యా, మహాబలవంతుడివయ్యా, మహాశ్రేష్ఠుడివయ్యా, రాజాది రాజువయ్యా. అటువంటి దేవాది దేవుని యొక్క చెంత మేము ఉంటున్నప్పుడు దేవా నీ బలిపీఠం యొద్దనే దేవా పిచ్చుకలకు ఆశ్రమే అంటున్నావయ్యా. అవునయ్యా, పిచ్చుకల కంటే శ్రేష్ఠులమైన మమ్మల్ని దేవా ప్రతి దినము దేవా నీ పరిశుద్ధ స్థలములోకి నీ బలిపీఠం యొద్దకి మమ్మల్ని చేర్చుతున్నావంటే దేవా మాలో ఇదిగో తండ్రి అయోగ్యమైన ఆ కోపాన్ని అంతటిని తీసుకొచ్చున్నానయ్యా. అయ్యా ఇదిగో మమ్మల్ని శుద్ధులుగా దేవా శ్రేష్ఠులుగా దేవా అయ్యా విశ్వాస వీరులుగా దేవా అయ్యా నీ కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకోవచ్చున్నాను. పవిత్రుడానికి కొందాలు చెల్లిస్తున్నాను. నీ పవిత్రమైన పరిశుద్ధ రక్తంలో మమ్మల్ని కడిగి దేవా నీకిష్టమైన జ్ఞానం కలిగిన మాటలు పలికే వారిగా నీకు నిన్ను ప్రకటించే వారిగా దేవా అయ్యా ఇదిగో శ్రేష్టమైన వారిగా దేవా మమ్మల్ని చేసుకోమని దీవించడొచ్చున్నానయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోవచ్చున్నాను. ప్రతి బిడ్డ మీద దేవా నీ ఆత్మీయ వర్షాన్ని కుమ్మరించి దేవా నీ తలాంతులతో నింపి బలపరచుమని నీ పరిశుద్ధ సన్నిధిలో వారిని పచ్చని ఒలీవ మొక్కల వల్ల చిగురింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణం క్షమించము. మమ్మల్ని శోధంలోకి తేక కీడు నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు ప్రార్థన చేయబడిన అంశమునకు ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు తెహిల సంఘమునకు నూతన సంవత్సరపు వాగ్దానములకు విత్తబడినటువంటి వాక్యమునకు భారతదేశం యొక్క క్షేమమునకు యెరూషలేము యొక్క క్షేమమునకు లావణ్య యొక్క డెలివరీకి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న హనీష్కు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదము తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. ఆమేన్. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. ఆమేన్. 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 ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు.